వెల్కమ్ టు కేటైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కాశ్మీర్ లోయలో రవాణాను సులభతరం చేయనున్న చీనా బ్రిడ్జి. చీనా రైల్వే వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. హైదరాబాద్లోని నాలాలపై రాబోయే 4 నెలల స్పెషల్ డ్రైవ్ చేపడతామని హైడ్రా కమిషనర్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై షాకింగ్ కామెంట్స్. త్యాగానికి సామరస్యానికి ప్రతీక బక్రీద్ పండుగ అని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, సాధించాలన్న తపన మనలో ఉంటే ఏదైనా సాధించవచ్చని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ అన్నారు. నగరంలోని ఎన్ఆర్పేటలో శ్రీలక్ష్మి స్కూల్లో పినాక ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమన్నారు. తనకే ఎంపీ టికెట్ వస్తుందన్న ఆత్మవిశ్వాసంతో నమ్మి టికెట్ కోసం ప్రయత్నించానన్నారు. ఎంపీ టికెట్ సాధించడంతో పాటు ఎంపీగా గెలుపొందానన్నారు. విద్యార్థులు కూడా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అన్ని రంగాల్లో మంచి ఫలితాలు సాధించాలన్నారు. 90% గవర్నమెంట్ స్కూల్, 10% ప్రైవేట్ స్కూల్. చదువుకొని నేను మీద డిగ్రీ అయిపోతేనే రోడ్డు పట్టుకుని తిరిగేవాడు. ఉద్యోగం ఏదో వస్తే చాలే అని చెప్పేసి. కానీ ఇది కాదు నా జీవితం చెప్పి ఏదో ఎంఎస్సీ చేస్తే మంచి ఉద్యోగం వస్తే అంత దూరం అని చెప్పి మనం ఫీల్ చేసుకొని ఒక 4 సంవత్సరాలు జాబ్ చేసి ఇది కూడా కాదు నా లైఫ్ అని చెప్పేసి నేను వ్యాపార రంగం, ఆ తర్వాత రాజకీయ రంగంలో కూడా ఎందుకు వచ్చానంటే ఇందాక చెప్పాను, అంత పట్టుదలనుకుంటే పట్టుదల అని చెప్పేసి అంతా చెప్పాను. నాకు జరిగినటువంటి సన్నివేశాలు రెండే నా జీవితంలో జరిగిన రెండే సన్నివేశాలు. మాది రైతాంగం కుటుంబం. నేను అందరికంటే బాగా డబ్బులు సంపాదించాలంటే కల నాకు. ఎట్లా సంపాదించాలంటే ఉద్యోగం చేస్తే ఎన్నాళ్ళు చేస్తాము అని చెప్పేసి అది కాదు. జాబ్ మానేసి నేను ఇంటికి వచ్చి వ్యాపార రంగం మీద గడిపెట్టినప్పుడు మా ఇంత అందరూ రకరకాలుగా అనడం జరిగింది. నేను చదివించింది ఏమి నీకు? ముగ్గురు అన్నదమ్ములు అయితే నిన్నక్కని చదివించాము. ఇద్దరు నేను పని చేస్తూ వాళ్ళంతా కాయకష్టం చేసి నేను చదివిస్తాను. దాన్ని కూడా వదిలేసి ఏదో వ్యాపారం ఉంటూ ఉండే ఆస్తున్నా అమ్మేసి నువ్వు చేస్తామని చెప్పి నాకు భయపడ్డాను. సరే, దాని మీద సక్సెస్ అయితే దాంట్లో వాళ్ళ రిజల్ట్ చూపించాను. ఆ తర్వాత ఈ రాజకీయ రంగంలో కావడం నాకు మొట్టమొదటి ఒకటే అంశం. నాకు అంతవరకు రాజకీయాలు పెనుదూరం. ఎంతసేపు నా వ్యాపారం, నా చదువు, నా ఎడ్యుకేషన్. వైఎస్ఆర్ గవర్నమెంట్లో చిన్న విషయం జరిగినాను. నేను చేసే వ్యాపారంలో ఒక మనిషి ఇచ్చి ఇబ్బంది పెడితే నేను కూడా రాజకీయం చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి అప్పుడు జెండా ఆ ప్రదేశాన్ని నా రాజకీయ వయసు అదే కొత్త రాజకీయ వయసు, రాజకీయ దురంధం కాదు. నేను నా రాజకీయ వయసు వచ్చేసి 2 years అంతే. నేను లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే 2 years గ్రామ స్థాయిలో మొదలుపెట్టి కర్నూలు టౌన్కి ఎంపీపీకి పోటీపడి ఒక ఓటుతో ఓడిపోతే నేను ఖచ్చితంగా ఇది ఓడిపోవడానికి కాదు, నాకు ఆ 2000 మందిలో నేను అవమానంగా కిందకి వచ్చి నేను ఖచ్చితంగా చట్టసభల్లో ఎమ్మెల్యే అయినా కావాలా, ఎంపీ అయినా కావాలి. ఈ స్థాయి కూడా మనకు కాదు. అందుకే ఈ ఓటమి జరిగిందేమో ఏమోనని చెప్పేసాను. ఆ కంచె మొదలుపెట్టి 2 సంవత్సరాల్లో నేను అహర్నిశలు కష్టపడి, ఎందుకంటే ఇప్పుడంటే రాజకీయాలు ఇద్దరికి తెలిసిన విషయం, చాలా శత్రువు దుర్భేద్యమైనవి. అటువంటి దాంట్లో నాకు ఏం ఉపయోగపడుతుంటే వాస్తవమే నాకు ఉపయోగపడిన త్వరగత లాంటివి నాకేం ఉపయోగపడుతుంటే, ఇప్పుడు మీకు యాదగిరి గారు అయితేనేమి, ఇక్కడ యాజమాన్యం అయితేనేమి, మీకు ఏమి పెట్టినప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అని నేను నాకు జరిగిన సంఘటన చెప్తున్నాను. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటివి ఎవరి దగ్గర అయితే ఉంటాయో అటువంటి టైంలో పనికొచ్చింది అస్త్రం. అవే ఏమి ఎవరు నీ ఎంట నీ యొక్క కెపాసిటీ ఆ రోజు నీకు బయటకు వచ్చేది. నేను రావాలి, నేను కొట్టాలంటే ఏం కావాలి? నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ దగ్గర ఉండాలి. అందులో భాగంగా టికెట్ ప్రాంతంలో భాగంగా అందరూ చేస్తా ఉంటే నాకు రోజు ఏం జరిగిందంటే చంద్రబాబు సార్ ఫోన్ వచ్చింది. అందరు ప్రయత్నం చేస్తాను. మరో సాయంకాలం 6 గంటలకు సార్ నుంచి ఇంటి నుంచి ఫోన్ వచ్చిందా, మీరు రేపు ఇంటర్వ్యూకి రండి అని చెప్పని సార్ వచ్చారు. నేను మళ్ళీ 2వ సారి అడిగినా, ఇంత కరోనాలు చేయమని సార్ అని చెప్పానంటే, లేదు చంద్రబాబు నాయుడు గారు రేపు 10 గంటలకు ఇంటికి రమ్మన్నారని. అంటే నాకు ఎవరేం రాజకీయంగా గురువులు లేరు, నాకేం పెద్ద ఎవరేం లేరు అన్నమాట. నేను ఆ రోజు 7 గంటలకు నేను అంతా రెడీ అయ్యి, నేను బేసికల్గా రెస్టారెంట్ కాబట్టి నేను విజయవాడకి పోయిన తర్వాత సార్ దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే మీకు ఎందుకంటే సందర్భం కాబట్టి, సన్నివేశం కాబట్టి చెప్పాల్సి ఉంటుంది. సార్ దగ్గరికి పోయేసరికి నేను ఇంటర్వ్యూ కోసం అంతా ఇంటర్వ్యూ ఇచ్చాను.
అంత పెద్ద పెద్ద తెలంగాణ ఎంపీలు అందరూ పిలిచాడు. నేనేమంటున్నా అంటే ఎవరన్నా ఒకరు పోయేస్తే లోపలికి ఏమడి గారు ఒకసారి కనుక్కున్న తర్వాత నేను రెండో ఉంటానంటున్నా. కానీ ఫస్ట్ పేరు నాది వచ్చింది. బస్తిపాటి నాగరాజు గారు ఫస్ట్ రావాలని చెప్పి పోయిన తర్వాత సార్ దగ్గర మీకు ఎంత తెలిసిన విషయం గౌరవ ముఖ్యమంత్రి వారి ముందర మనం ఒక్కసారి ఫస్ట్ టైం నా లైఫ్లో ఈరోజు ఎంపీ టికెట్ రావాలన్నా ఈరోజే, ఎంపీ టికెట్ పోవాలన్నా ఈరోజే ఆయన దగ్గర మనం నిరూపించుకోవాలన్నటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి ఆ సంకల్పంతో మొక్కమని దీక్షతో నేను సార్ ఇంటికి అడుగుపెట్టినప్పుడు నాకంతా తలుపు వేసేసాను మొత్తం ఎందుకంటే మీకు అన్ని తెలియాలా. కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు. రాజకీయ కురువృద్ధుడు ఒక చేయితో ఎమ్మెల్యేని మరొక చేయితో ఎంపీని గెలిపించిన రాజకీయ కురువృద్ధుడు, మాట ఇస్తే తప్పని నాయకుడు, అత్యంత జనాదరణ కలిగిన నేత విష్ణువర్ధన్ రెడ్డి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఎన్నిక కావడంలో జర్నలిస్టులు కలిసి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రవి, రంగా, వల్లి, జాకీ, శ్రీను, విజయ్, సుధాకర్, చెన్నైలు కలిశారు. ఓకే అంటే చెప్తా. అందరు వాళ్ళ వైడ్ ఎక్కువ పెట్టు, ఇలా ఎక్కువ పెట్టు వైడ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు బిడ్డకి విష్ణువర్ధన్ రెడ్డికి కేడీసీసీ చైర్మన్ ఇవ్వడం మేము జర్నలిస్టు తరఫున సన్మానం చేశాము. కేడీసీసీ బ్యాంకు ఫస్ట్ స్థానంలో తీసుకుపోతానని విష్ణువర్ధన్ రెడ్డి మాకు చెప్పాడు. ఓకేనా? ఓకే, నేను చెప్తలే నెమ్మదిగా నేను చెప్తాను. ఆడియో ఓకే కదా బాబు? మన రవి లాంటి వాళ్ళు పెడతారు ఆ ఫోటో. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు ఎవరంటే ఫస్ట్గా విష్ణువర్ధన్ రెడ్డి పేరే చెప్తారు. అయితే ఆయన ఎదురూరు నుంచి ఎంపీపీ నుంచి ఒక ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి ఎవరంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు. అయితే ఆయన చేతుల్లో సర్పంచ్లే కాదు, ఎంపీపీలే కాదు, జడ్పీటీసీలే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలను చేసిన ఘనత ఆయనకు. అయితే ఈరోజు కేడీసీసీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడంతో మా జర్నలిస్టు తరఫున అందరం కలిసి బొకేలు అందించి ఆయనకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపినాము. ముఖ్యంగా తెలియజేయడం అంటే పేద రైతులకు ఎలా అయితే లోన్లు ఇచ్చి ఆదుకుంటున్నారో అలాగే మా జర్నలిస్టు మిత్రులు కూడా రైతులుగా ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత లోన్లు ఇచ్చి కూడా ఆదుకుంటారని చెప్పేసి మేము కొత్తగా ఎన్నికైన చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కనుక ఆయనకి పెద్ద నాయకుడే పదవి చిన్నదైనా అయితే ఆయనలో సేవ చేయాలన్న దృక్పథం ఎక్కువ ఉంది కాబట్టి ఆ సేవ గుణం ఉన్న వ్యక్తి ఉండడంతో అవినీతికి తావు లేకుండా పరిపాలన చేసే వ్యక్తి కాబట్టి ఈరోజు 5వ స్థానంలో ఉన్న కేడీసీసీ బ్యాంకును మొదటి స్థానంలోకి తీసుకెళ్తారని చెప్పేసి మనమందరము జర్నలిస్టు తరఫున కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళగిరిలోని ఆటోనగర్లో ఎంపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఏపీటీపీసీ కార్యాలయంను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
జైపూర్ పోలీస్ వారి ఆధ్వర్యంలో టేకుమట్ల గ్రామ ప్రజల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐ వేణుచందర్, ఎస్ఐ శ్రీధర్ అలాగే గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ మీ ఊళ్ళో ఒక 15 మంది పోలీసులు మీ ఊళ్ళో ఒక కెమెరా ఉన్నాయంటే వచ్చే దొంగ కూడా వాడు ఏం చేస్తాడు, వారు ఈ కెమెరా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. రెండోది, మీరు ఎక్కడున్నా కూడా ఈ సీసీ కెమెరా మీ ఫోన్లో చూసుకోవచ్చు మీ ఊళ్ళో ఏం జరుగుతున్నాయని. మూడోది, ఈ సీసీ కెమెరాలు 24 గంటలు పనిచేస్తాయి. మనిషి ఒక 8 గంటలు పనిచేస్తే ఆ టైంలో వాడు దుడ్డి కట్టాడు, సిగరెట్ అంటాడు, క్యాన్ అంటాడు, పాన్ అంటాడు. ఈ కెమెరాలు మాత్రం నాన్ స్టాప్గా 24 గంటలు పనిచేస్తాయి. ముందు దాదాపు ఒక 2 నెలల మెమోరీ ఉంటుంది. 2 నెలల మెమోరీ కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి సీసీ కెమెరాలు అనేటివి మ్యాన్ పవర్ కంటే చాలా స్ట్రాంగ్. కాబట్టి మీరంతా ఈ సీసీ కెమెరాని భద్రంగా కాపాడుకోవాలంటే ఇంత సెన్స్ ఏంటంటే ఈ వైర్లు అన్లాక్ వైర్లు ఉంటాయి. అన్ని ఈ వైర్లు ఎప్పుడెప్పుడు జరిగే అవకాశం ఉంటాయంటే ఎక్కువ మీరు ర్యాలీలు ఊళ్ళలో పండుగలు చేస్తారు, గణేషులు ర్యాలీలు ఈ ర్యాలీలు చేస్తారు కదా, ఆ జెండాలు కడతారు, చెట్లకు జెండాలు బ్యానర్లు కట్టే టైంలో కాంబలకు మీరు అది ఇదే టైంలో ఇవి కూడా తెగిపోతాయి. కాబట్టి ఎవరన్నా వైరు తెగింది అంటే మీ ఊళ్ళో గ్రామ సంఘం పెట్టి అలానే దండు పెట్టేయండి. ఎవరన్నా ఇంటి ముందర కావాలని జరిగింది ఈ వైర్ని, ఈ కెమెరాని పక్కా పోలీస్ ప్రాపర్టీ, మీ ప్రాపర్టీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు దీన్ని మిస్యూజ్ చేయదు. ఎవరైనా రాళ్ళ బట్టి పుట్టినా, ఎవరైనా ఇది బట్టి పుట్టినా కూడా ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఒకవేళ సీసీ కెమెరా కావాలని ఎవరైనా వైర్ లాగినా, కెమెరా నీట ఎవరైనా పడగొట్టినట్లయితే, దస్తమైనట్లయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇది ఇంపార్టెంట్. మరొకసారి మీ అందరికీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ కులగణనను సరిగ్గా చేస్తోందని నేను అనుకోవట్లేదు. వారిపై నమ్మకం లేదు. కానీ బీజేపీ కులగణన చేసినా చేయకపోయినా నేను దాన్ని పార్లమెంట్లో ఆమోదించేలా చేస్తాను అంటూ పేర్కొన్నారు. ఈ దేశం మీకు వ్యతిరేకంగా ఎలా పరిపాలన జరుగుతుందో మీకు తెలియని తాను రాజకీయాల కోసం కులగణన చేయడం లేదని తన దేశం కోసం చేస్తున్నారని అన్నారు. मगर मैं आपको वायदा कर रहा हूं, बीजेपी करे ना करे, मैं तो पार्लियामेंट हाउस में, राज्यसभा में, लोकसभा में करवा के दिखाऊंगा, क्योंकि मैं आपको सच्चाई दिखाना चाहता हूं. मैं आपको आपकी सच्चाई दिखाना चाहता हूं कि आपके साथ, आपके खिलाफ इस देश में किस प्रकार से काम किया जा रहा है. आपके बच्चों के भविष्य के खिलाफ किस प्रकार काम किया जा रहा है. मैं आपको ये क्लैरिटी से दिखाना चाहता हूं. ये देखो, ये है आपकी सच्चाई. और ये मेरे लिए राजनीतिक लक्ष्य नहीं है भैया. ये मैं राजनीति के लिए नहीं कर रहा हूं. ये मैं अपने देश के लिए कर रहा हूं, सच्चाई के लिए कर रहा हूं. చీనా బిర్జ్ కాశ్మీర్ లోయలో రవాణా సులభతరం చేస్తోంది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి ఢిల్లీకి సరుకులు రవాణా ట్రక్కుల ద్వారా 48 గంటలు పడుతుంది. కానీ ఈ వంతెన ఈ సమయం బాగా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు ఆర్థిక వృద్ధిని, పర్యాటకాన్ని, సాంస్కృతిక అనుసంధాన్ని పెంచుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు, వ్యాపార విస్తరణ, మెరుగైన జీవన ప్రమాణాలు లభిస్తాయి. కాశ్మీర్ను దేశంలో మరింత దగ్గరగా చేసే ఈ వంతెన భవిష్యత్తులో అభివృద్ధికి కీలకంగా పనిచేయనుంది.
హైదరాబాద్లోని నాలలపై రాబోయే 4 నెలల స్పెషల్ డ్రైవ్ చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నాలలపై అక్రమంగా నిర్మించిన కమర్షియల్ భవనాలను తొలగిస్తామని, పేదల నిర్మూలన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. శుక్రవారం రసూల్పుర, పట్నీ సెంటర్లలో నాలాల అక్రమాలను కూల్చివేస్తామని చెప్పారు. హైడ్రా కూల్చివేతల్లో భాగస్వామ్యమై జీహెచ్ఎంసీ కంటోన్మెంట్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను పర్యవేక్షిస్తున్నారు. ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. 359 మీటర్ల ఎత్తులో 1315 మీటర్ల పొడవుతో ఈ వంతెన నిర్మాణం అయింది. ఇది జమ్మూ శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని పెంచుతుంది. आन बान शान वो यहाँ लहराता हुआ नजर आ रहा है और ये तस्वीर जब प्रधानमंत्री नरेंद्र मोदी ने चिनाब पुल का उद्घाटन किया, देश को इसको समर्पित किया, जम्मू कश्मीर में किस तरीके से आखिर ये विकास सेतु का एक प्रतीक नज़र आता हुआ और साथ ही साथ ये नज़र आता हुआ कि भारत जो है वो कैसे आधुनिकता के शिखर पर आज पहुंच चुका है, तकनीक के शिखर पर आज पहुंच चुका है। तो ये तस्वीर है और इसके साथ साथ ना सिर्फ चिनाब बल्कि अगर हम बात करते हैं अंजी ब्रिज की भी, जो कि अपने आप में काफ़ी खास है, उसकी भी ये तस्वीर आप देख पा रहे हैं। ये वो अलग अलग टनल जो हैं, यहाँ भी प्रधानमंत्री नरेंद्र मोदी पहुँचे हैं। इन तस्वीरों में आप देख सकते हैं ये अंजी ब्रिज, केबल स्टड का पहला ब्रिज, इसका उद्घाटन यहाँ करते हुए नज़र आ रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी। तो दोनों ही जो पुल हैं चिनाब और अंजी ब्रिज, उनका उद्घाटन अब प्रधानमंत्री कर चुके हैं। अंजी ब्रिज जो कि हमारा पहला केबल स्टड ब्रिज है और यहाँ भी हम कह सकते हैं कि किस तरीके से जो इंजीनियरिंग का कमाल है वो नज़र आता है। आप देख सकते हैं ये 96 केबल्स जिनके वजह से ये जो पूरा ब्रिज है कैसे एक सपोर्ट इसको दे रही हैं। ये जो तमाम केबल्स हैं, करीब 96 केबल्स जिनका इस्तेमाल इसमें किया गया है। और उस గోదావరికని త్యాగానికి సామరస్యానికి ప్రతీక బక్రీద్ పండుగ అని రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని శనివారం శారదానగర్, రామగుండం, ఫోరిక్ లైన్ ఈద్గాలలో జరిగిన బక్రీద్ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు కలిసి ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అల్లాహు అక్బర్ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహు అక్బర్ الله أكبر الله أكبر
अल्लाहु अकबर। महीने में 6 महीने इलेक्शन का कमर्शियल कॉम्प्लेक्स ला रहा हूँ, मेडिकल हब बना रहा हूँ। आप लोग देख रहे हैं आपके बाजू में पूरे हर डिवीजन में रोड्स बना रहा हूँ, ड्रेनेज बना रहा हूँ, बड़े बड़े रोड्स बना रहा हूँ, लाइट डाल रहा हूँ, स्कूल बना रहा हूँ। अभी तालीम के लिए बात कर रहे थे 250 करोड़ से। मैं एमएलए साहब से गुजारिश करता हूँ कि हर हमेशा आते हैं ईदगाह पर, मोहब्बत का पैगाम देकर जाते हैं। जितना मैं कोशिश कर रहा हूँ, 15 महीने हो गया इलेक्शन बनकर, 5 महीना पूरे कोर्स हुए इलेक्शन कोडों में चले गए, लगभग 1 साल। जब एमएलए बना उस दिन से हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब को जब भी मिलता एक ही बात बोलता रहता, भाई हमारा रामगुंडम तरक्की के लिए साथ दो, हमारे लिए फंड्स दो, रामगुंडम में 188 पावर प्लांट दो, बस इसके सिवा कुछ नहीं चाहिए। जब भी मैं देखा आज मेरा बेटा मेरे घर का सदस्य आज एमएलए बनाया, तो आज हमारे आवाम के लिए, यहाँ के लिए, कॉन्स्टिट्यूंसी के लिए, तेलंगाना स्टेट में एक मुद्दे पे चलने वाला हमारा भाई बोल के जो फकर से आप लोग सर उठा के बोल सकते हैं हमारा आदमी। इस तरह का काम करने की कोशिश कर रहा हूँ। आपके प्यार मोहब्बत इसी तरह रहे और अल्लाह ताला से दुआ करो ये स्टेट नंबर 1 बने, स्टेट में जो 8 लाख रुपए खर्चा कर। తప్పతాగి గొడవ చేస్తూ విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ ఛాతి మీద చేయివేసిన నాయకుడు ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని తిరువూరు ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న చౌదరి హోటల్లో మద్యం సేవించి విరంగం సృష్టించిన తల్లాడ మండలానికి చెందిన నాయకుడు రాయల రాము దాదాపు 30 నుండి 40 మందితో వచ్చి హోటల్పై దాడికి పాల్పడ్డ రాముడు ఈ విషయాన్ని తెలుసుకొని వివాదాన్ని కంట్రోల్ చేసేందుకు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ హరిత ఘటన స్థలానికి చేరుకొని ఎస్ఐని పోలీస్ సిబ్బంది నీచమైన భాషతో దుర్భాషలాడిన కాంగ్రెస్ నాయకుడు రాయల రాము అని అతని అనుచరులు తప్పు చేస్తాను మేడం కొడతారా వెళ్ళిపోతా వస్తానా తప్పు చేస్తున్నారు పాణ్యం మండలం పిన్నాపురంలోని గ్రీన్ కో పవర్ ప్రాజెక్టు సందర్శించడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు సరితారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం బట్టి విక్రమార్కతో కలిసి ఎమ్మెల్యే గ్రీన్ కో పవర్ ప్రాజెక్టును సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పవర్ ప్రాజెక్టు నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తదితరుల విషయాలను బట్టి విక్రమార్కకి గ్రీన్ కో సీఈఓ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధికారులు, గ్రీన్ కో ఇతర అధికారులు, సిబ్బంది, కుటుంబ నాయకులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.